ప్రైజ్ ది లార్డ్. ఇది నా బైబిల్ పఠనం కొరకు కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం. ప్రధాన గాయకునికి కోరహు కుమారులది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగుగట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములను వచ్చి చూడుడి. ఆయన భూమి మీద నాశనములు కలుగు చేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. అన్యజనుల్లో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఈ కీర్తన యొక్క సారాంశం. ఈ కీర్తన మనకు 3 విషయాలు నేర్పిస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా దేవునిపై మనం నమ్మకం ఉంచి ప్రతిదినము కొనసాగాలి. ఆయన మనకు ఎల్లప్పుడూ సమీపంగా ఉండే సహాయకుడు. మనం నిశ్శబ్దంగా ఉండి ఆయన కార్యాల కోసం ఎదురు చూడాలి. కష్టాల్లో ఉన్నప్పుడు లేదా భయం వేసినప్పుడు ఈ కీర్తన వలన మనకి గొప్ప ఆత్మవిశ్వాసం, మనశ్శాంతి లభిస్తాయి. ఆమేన్.